నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కాలోజీ టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నది. గత 2-3 రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరిగిన, కరీంనగర్కి ఎంట్రీ ఇచ్చిన. సో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో నేనున్నా. సో నేను ఇట్లా వస్తూ ఉంటే చాలామంది ఒకటే దగ్గర కనిపించారు. సో వాళ్ళు కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరి వైపు ఉంటే బాగుంటుందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ చొప్పదండి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మేడిపల్లి సత్యము గెలిపించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన బొడిగే శోభ దాదాపు ఒక 15,000 ఓట్లే మాకు పడ్డట్టుని. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మేడిపల్లి సత్యం, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ కనిపిస్తూ ఉంది. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతాయి వీటితో మాట్లాడడం చెప్పి కాసేపు ఆగిన. గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ ఓట్లు ఈ చొప్పదండి నుంచి బండి సంజయ్ కుమార్కి పడ్డాయి. అదే ఓట్లు పడితే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఫస్ట్ మీతో మాట్లాడతా. నీ పేరు ఏం పేరే? ఎడవేల్ రాము. రాము. నీ పేరు ఏం పేరు? లక్ష్మణ్. రాము, లక్ష్మణ్ మీరిద్దరు. సో నా పేరు కూడా రామే. ఇక మీరు ఏమనుకుంటారు, రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుండని మీరు అనుకుంటారు? బండి సంజయ్ గారికి ఓటేసి బండి సంజయ్ గారిని గెలిపిస్తే ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని మా నమ్మకం. అదేవిధంగా కరీంనగర్లో ఎన్నో పనులు కూడా చేశారు. ఏం చేసిండన్న? బండి సంజయ్కి ఆల్రెడీ ఎంపీగా గెలిపించారు. 5 ఏళ్ల కాలం పాటు ఆయనే ఎంపీగా కొనసాగుతుండు. స్టిల్ ఇప్పుడు ఎంపీ కూడా ఆయనే. ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ మీ దగ్గర రాబోతా ఉండు. ఏం చేసిండు ఈ రామడుగు? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నేషనల్ హైవేలు అని ప్రతి ఒక్క హైవే కూడా జగిత్యాల టు కరీంనగర్ కావచ్చు, వరంగల్ టు కరీంనగర్ కావచ్చు, మళ్ళీ ఏంటి మన చిలకోట్ టు సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా మన తీగలోటపల్లి ఓవర్ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ హోదా కావచ్చు, ఎస్ఆర్ఆర్ కాలేజీలో హోదా కావచ్చు, ఇవన్నీ ప్రతి పనిని ఎంపీ గారు చేశారు దగ్గరుండి. అదేవిధంగా యూత్లో ప్రతి ఒక్కరు మోడీ గారిని గెలిపించాలి, మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలనే ఆశయంతో అందరం ఉన్నాం. ఇప్పుడు మీరు బండి సంజయ్ కుమార్ కోసం పనిచేద్దాం అనుకుంటారు, లేకపోతే మోదీ నాయకత్వం కోసమా? రెండు. బండి సంజయ్ గారి అసొంటి నాయకత్వం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి పనిని ఇక్కడ చేయగలుగుతున్నారు. అదేవిధంగా యూత్ ప్రతి ఒక్కరికి ఉపాధి కూడా కలిగలుగుతున్నారు. అట్లా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతారు బండి సంజయ్ తోటి? నేనైతే ప్రస్తుతానికి నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను బీజేపీ. దాదాపు ఇప్పటికీ తీసుకున్న నా అవగాహన ఊహ తెలిసినప్పటి నుంచి అంటే 12 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అందరికంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎలాంటి వాడన్నా బండి సంజయ్? వ్యక్తిగతంగా ఇక చెప్పాలంటే దేవుళ్ళు అండి వాడన్న. దేవుడు అంటే ఇక దేవుడిని చెప్పుకోవచ్చు అన్న. ఒక్క ఇట్లా పోయి మాట్లాడినాం అనుకో, డస్ట్ మన ముఖంలో చూసి ఏమైంది తమ్మి ఏంటిది నీ పాపలోనే డస్ట్ ఇట్లా ఏర్పడేయగలుగుతాడు. అలాంటి నాయకుడిని మేము ఇంతవరకు నా ఊహ తెలిసినప్పుడు ఇప్పటికి 27 ఇయర్స్ అన్న, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను. ఏం చేసిండు మీ రామడుగుకి? ఏం చేసిండు ఆయన? మా రామోడు మండల కేంద్రంకి ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక 8 బోర్లు ఇచ్చారన్న, ఒక 4 సీసీ రోడ్లు వేసారు. ఇక్కడ ఒక్క వార్డ్ మెంబర్ కూడా లేకున్నా ఎంపీ గారితో ఒక 45 లక్షల పనిని తీసుకొచ్చి చేసుకున్నాం అన్న. ఓన్లీ కార్యకర్తలమే, ఒక కార్యకర్తకు పని ఇచ్చిండు, చేసుకున్నాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి ఏమనుకుంటారు పబ్లిక్? కాంగ్రెస్ అంటే చెత్త అన్న. దాన్ని ఏంటి అంటే చనిపోయిన కాంగ్రెస్ను దేశద్రోహి పార్టీని మళ్ళీ లేపినట్టుంది, అంతే తప్ప ఏం లేదు అందులో. అంతేనా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తుండు, మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు. సో ఖచ్చితంగా ఆయన ఒక ప్లాన్ అయితే చేస్తాడు, బండి సంజయ్ని ఎట్లయినా ఓడగొట్టాలన్న ప్రయత్నం చేస్తాడు. సో వినోద్ కుమార్కి ఏమైనా అవకాశం ఉంటుందా? వినోద్ కుమార్ థర్డ్ ప్లేస్. అంతేనా? అంతో ఇంతో కాంగ్రెస్ అన్న, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ వస్తాయి కావచ్చు, కానీ వినోద్ కుమార్దే అఫ్లెట్టి థర్డ్ ప్లేస్ అని. పోయినా సరే అందరు ఎమ్మెల్యేలు ఉండనే అనగానే ఓడగొట్టడం జరిగింది. ఇక్కడ 1,00,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది బండి సంజయ్. ఇంకా అంతకు మించి రెట్టింపు మెజార్టీతో గెలవబోతుండు. ఎంత మెజార్టీ వస్తుంది? మ్యాక్సిమం 2 లక్షల మీదనే అన్న మెజార్టీ పక్కా. ఇప్పుడు మీ ఇద్దరు ఇట్లా లోపల పెద్దనే? దీనే అన్న. పెద్దనా? ఎన్ని ఇయర్స్ పెద్ద మీరు? ఇయర్స్ ఏం లేదన్న, సెకండ్స్ ఓన్లీ. కవల పిల్లలేనా మీరు? ఓకే ఓకే. ఇప్పుడు సేమ్ బట్టలు వేస్తారు మీరు? సేమ్ అన్న. సేమ్ అంటే వేరే వేరే బట్టలు వేసుకుంటే ఇబ్బంది ఏమని అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి అట్లే అలవాటు, చిన్నప్పటి నుంచి. ఓకే. ఏమని పిలుస్తావు? అన్నా అని పిలుస్తావు? ఏమంటావు? ఇష్టం అన్నా అని పిలుస్తా, ఆరా అని పిలుస్తా, ఫ్రెండ్ లెక్క ఎప్పటికీ. ఒకటే కాలేజీ, ఒకటే స్కూల్, ఒకటే చిన్నప్పటి నుంచి ఒకటి. ఇద్దరు ఏం పని చేస్తారన్నా? ఇద్దరం అంటే అంత ముందుకు ఇక్కడనే మాకు అగ్రికల్చర్ ఉందన్న, ఒక 5 ఎకరాలు చూసుకున్నాం. తర్వాత కొద్దిగా ఫ్యామిలీ ఇష్యూ మంచిగా లేకపోతే తర్వాత ఫారెన్ బయటకు పోయి వచ్చి మళ్ళీ అగ్రికల్చర్ చూసుకుంటూ పార్టీలో ఫుల్ టైం చేస్తున్నాం. ఇద్దరు ఫారెన్కి వెళ్ళిరా? ఇద్దరం ఫారెన్. కాసేపు మీరు ఆగండి. ఏం చేసారు ఫారెన్లో? ఏం చేసారు? మన ఎయిర్పోర్ట్లో వేసినాం, ఎత్తిగాడు క్యాబిన్ మెయింటైనింగ్ చేసినాం. అవునా? ఇప్పుడు ఏడికి పోయినా ఇద్దరు కలిసి పోతా ఉంటారా? ఇద్దరం వెళ్తాం ఎటు వెళ్ళినా అని. ఇప్పుడు మీ ఆయననేమో బండి సంజయ్ అని అంటుండు, మీరేమంటారు? అన్ననే అంటారు, సంజయ్ అన్ననే. సంజయ్ అన్ననే. అంతే.
ఎందుకు ఈ ఒకటే ఇంటి నుంచి ఇద్దరు ఒకటే సైడ్ ఉండాలా ఒకరు అటు ఒకటి ఇటు ఉంటే కొంత మేలు కూడా జరుగుతుంది కదా. మేలు జరుగుతాయి కానీ దేశానికి మంచి చేసే పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీలో ఉండాలి ఎవరైనా కానీ. ఒకరు అటు ఒకరు ఇటు అనేది అది ఫ్యామిలీ రాజకీయాలు చేస్తారు, కొందరు అన్నులు ఉంటారు కొందరు ఇన్నులు ఉంటారు. కానీ మా బీజేపీలో అట్లా ఉండదు కాబట్టి ఒక్కరు ఉంటే ఉన్న వాళ్ళు ఉండాలి అందరు అంతే. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఇప్పుడు అన్ని పార్టీ సంబంధించిన నాయకులు పైసలు పంచుతారు, మీరు ఇద్దరు ఒకటే పార్టీలో ఉండడం వల్ల పైసలు రావు. ఇంకో పార్టీలో ఉన్నాం అనుకో ఆ పైసల కోసం రాజకీయం చేయమన్నా మేమైతే. బీజేపీలో ఉన్న కార్యకర్త ఎవరైనా పైసల కోసం రాజకీయం అస్సలు చేయరు. వాళ్ళు ఏమైనా వేసుకొని పెట్టారు. మనకు కావాల్సింది దేశం కావాలి, అభివృద్ధి కావాలి అంతే. పైసల గురించి రాజకీయం అసలు మేము వచ్చినప్పుడు అన్న ఒక్క వార్డు కూడా లేదన్న. మేము వచ్చినప్పుడు రాజకీయాలకి మాకు ఎంపీ కూడా లేదు అప్పుడు. మరి 2010లో నా అవగాహన 2010లో మా ఇంటర్ ట్రినిటీ భూమిరెడ్డి క్యాంపస్ కరీంనగర్. అప్పుడు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు. మేము ఏదో అవుతామని ఎప్పుడు బీజేపీ కార్యకర్తలు అనుకోమని. మేము నమ్మిన సిద్ధాంతానికి కాషాయాన్ని జెండా ఎగిరేయడానికి ఏడికైనా పోతాం. పాకిస్తాన్కి పోయి కూడా కాషాయ జెండా ఎగిరేసేస్తాం. ఇప్పుడు మీకు సంజయ్ అన్న గుర్తుపడతారా మరి, ఇంత అభిమానిస్తారు కదా? పోగానే పిలుస్తాడు అన్న. రామలక్ష్మణ్ తిన్నారా అని అడుగుతాడు పోగానే ఫస్ట్. తిన్నారా అంత. మీరు ఇద్దరు పోతారా పోయినప్పుడు? పోయినప్పుడు ఇద్దరం వెళ్తాం. అంటే ఎవరు పని బట్టి వాళ్ళు ఎప్పుడైనా అన్న వేరే మీటింగ్ ఉంటే నేను ఒక్కరిని వెళ్తా. ఇద్దరం అయితే కంటిన్యూ వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా. మరి గెలిపించుకుంటారా ఈసారి? 100కు 200% అన్ననే గెలుస్తాడు. ఇక్కడ నెక్స్ట్ మంత్రిగా మళ్ళీ తిరిగి వస్తాడు. ఎంపీ కేంద్ర మంత్రిగా మళ్ళీ వస్తాడు సంజయ్. నిజంగా అంత ప్రేమ అభిమానం ఉంటే మన కరీంనగర్ ప్రజలు ఎందుకు కూడా కొట్టారు మరి ఆయన? అది కొంచెం మిస్టేక్ అయిందన్న. ఏం ఓడగొట్టిరు అన్న, ఓట్ బ్యాంక్ పెంచుకున్నాం కదా అన్న. ఓడిపోవడం ఉన్నది ఒక వర్గం చేయబట్టి ఒక 2000 ఓట్లతో ఓడిపోయినాం అంతే. అయినా ఓట్ బ్యాంక్ పెంచుకున్నాం కానీ అంచెలంచెలుగా సంజయ్ అన్న పోటీ చేసిన కంచెలు చూడండి. అంచెలంచెలు ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ పోతున్నాం కానీ డౌన్ కాలే. ఏడ డౌన్ కాలే. కార్యకర్తలు పెరుక్కుంటూ పోతున్నాం, ఓట్లు పెంచుకుంటూ పోతున్నాం. ఇక మొన్నటిసారి ఒక వర్గం అనేది ఇక అందరికీ తెలుసు. ఆ వర్గం మనకు మద్దతు సపోర్ట్ చేయక ఒక వన్ సైడ్ చేసుట్లో 2000 ఓట్లతో పోయినాం అంతే. సో ఈసారి భారీ మెజార్టీ ఈసారి సూపర్ మెజార్టీతో గెలుస్తాడన్న. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తుంది అభ్యర్థిని ఇంకా ప్రకటిస్తలేరు? వాళ్ళకి భయం అన్న, కాంగ్రెస్ భయం. బండి సంజయ్ మీద ఇక్కడ క్యాండిడేట్ అంటే వాళ్ళు ఎవరు నిలుస్తున్నా భయం ఫస్ట్. ఎందుకంటే బండి సంజయ్ 100% గెలుస్తాడు అంతే. ఏ క్యాండిడేట్ ఉన్నది, వినోద్ కుమారే ఉండని ఇంకోలే ఉండని అంతే. ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఏమన్నా ఇబ్బంది అయితే? ఎవరికి ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు అన్న. సంజయ్ అన్న గెలుస్తుండ అంతే, ఇబ్బంది ఏం లేదు కాన్స్టిట్యూన్సీలో. ఇక్కడ మన పార్లమెంట్ పరిధిలో అసలు ఇబ్బంది లేదు. ఇప్పుడు తీర్మానం వలన కూడా పేరు ప్రస్తావనకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయనకి ఇస్తే ఏమన్నా ఇబ్బంది? నాన్ లోకల్ అన్న. ఇప్పటికే వినోద్ కుమార్ నాన్ లోకల్ అన్న. వినోద్ కుమారే నాన్ లోకల్. అదే విధంగా కేసీఆర్ మాట అని వేయండు ఓడగొట్టినావు. ఈయన మళ్ళీ నచ్చినా కూడా ఆయన కూడా నాన్ లోకలే. మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ జనాలలో ఉండే నాయకుడు కావాలి మాకు. బండి సంజయ్ తప్ప ఎవరు ఉన్నారు? బండి సంజయ్ ఇంత రాష్ట్ర అధ్యక్షుడైనా కరీంనగర్ పార్లమెంట్లో వారానికి ఒక 3 రోజులు 4 రోజులు ఎప్పుడు తిరుగుతున్నాడు. ప్రతి కార్యకర్త అన్న నా ఇంట్లో నుంచి చిన్న ఫంక్షన్ చేసుకుంటా వచ్చి వెళ్తాడు. ఆడావిడి హంగామా ఏముండదు అన్నది. వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతా ఉంటాడు.